హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. ఇది ఏంటి అంటే మార్నింగ్ 5కి వెళ్ళేసి మేము గుడిమల్లం టెంపుల్కి వెళ్తున్నామంట. మీరు చూసేసేయండి దాని స్పెషాలిటీ. మేము మార్నింగ్ అభిషేకంకి వచ్చాము గైస్ గుడికి. ఎంత ప్రశాంతంగా ఉందో అసలు, ఆ పక్షుల సౌండ్స్ అవంతా. ఇది వచ్చి అభిషేకం వచ్చి ఎవ్రీ మండే ఉంటుందన్నమాట. పొద్దున 7:30కి స్టార్ట్ చేస్తారు. మేము ఇంకా త్వరగా వెళ్తే బెస్ట్ కదా అని 6కే వెళ్ళి కూర్చున్నాం అనమాట. ఇంకా మీకు కనుక టైం అవైలబిలిటీ ఉంటే ముందు రోజు నైటే ఫోన్ చేసి నేమ్ రాయిపించుకోండి, సో దట్ మీకు ఫస్ట్ నెంబర్స్ వస్తాయి. అప్పుడు మనం దేవుడి ముందర కూర్చోవచ్చు. లక్కీగా మాకు మేము ఇక్కడ ఫస్ట్ వచ్చి వెయిట్ చేసాము. ముందు రోజు నేమ్ రాయించుకోకపోయినా ఒక అక్క చాలా బాగా హెల్ప్ చేశారు. సో మేము ఫ్రంటే కూర్చొని దేవుడిని మొత్తం చూసామన్నమాట. అభిషేకం అయితే ఇట్ వాజ్ ఎ వెరీ డివైన్ ఎక్స్పీరియన్స్ గైజ్. ఎంత ఓల్డ్ టెంపుల్ అంటే చాలా 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 అందంగా ఉంది టెంపుల్ అయితే. అండ్ ఆల్సో ఇన్ ద రైట్ ప్లేస్. మేము వెళ్ళినప్పుడు ఎవ్వరూ లేరు, తర్వాత బాగా బిజీ అయిపోయింది అసలు. నిజంగా వీళ్ళు చేసే రిచువల్స్ అన్నీ నాకు చాలా నచ్చాయి గాయస్. గోమాతను పిలిపించి ఫస్ట్ ఫుడ్ పెట్టి తర్వాత స్వామివారికి అభిషేకము అవంతా చాలా చాలా నచ్చింది నాకైతే. ఇక్కడ ఈ టెంపుల్లో ఒకటి మనకు సుబ్రహ్మణ్య స్వామి, సూర్య భగవానుడు ఆపోజిట్లో ఉంటారనమాట. తులసి చెట్టు చూసారా ఎంత పెద్దదో. ఇవంతా మల్లెపువ్వు చెట్లే అనమాట టెంపుల్ మొత్తమే. అసలు నాకైతే చాలా డివైన్ ఎక్స్పీరియన్స్ అనిపించింది గాయస్. ఇక్కడైతే ఎవరన్నా తిరుపతికి వెళ్తుంటే ఛాన్స్ ఉంటే, మీకు అభిషేకం చేసుకునే ఛాన్స్ లేకపోయినా జస్ట్ గో విజిట్ దిస్ టెంపుల్. లోపల శివుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకటే స్టాచ్యూలో ఉంటారనమాట, ఒకే లింగంలో. చాలా బాగా ఫామ్ అయ్యారు అసలు అది. అండ్ ఇప్పుడు నేను చూపిస్తుండేది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. దీనికి ఆపోజిట్ సూర్య భగవానుడి టెంపుల్ ఉంటుంది. ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద గర్భగుడి గైస్. మేము ఎక్కడ చూపించకూడదు అన్నారు, అందుకని నేను టెంపుల్ని తీస్తున్నాను అనమాట. నాకైతే ఈ టెంపుల్ చాలా 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 నచ్చింది. ఇంకా మిగతా ఎవ్రీ టైం నేను తిరుపతికి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ దర్శనం అయినా చేసుకోవడానికి ఐ విల్ ప్లాన్ అనమాట. ఒక పట్టం అయితే తీసుకున్నాను నేను ఇక్కడ మా దేవుడి రూమ్లో పెట్టుకోవడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్.